హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలకు పరిష్కారం అండి. తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి గూడా తన పదవీ విరమణ కాలం దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఎన్నో ఆశలతో, మరికొంత ఆందోళనతో అయితే ఉంటారు. అయితే రిటైర్మెంట్‌కు కొన్ని నెలల ముందే సంబంధిత కార్యాలయ అధికారులు మన పెన్షన్ ప్రపోజల్స్‌ను మన సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌తో కలిపి అకౌంటెంట్ జనరల్ ఈజీ కార్యాలయానికైతే పంపిస్తారు. అయితే అక్కడ అధికారులు మన సుదీర్ఘ సర్వీసును, పదోన్నతులను, వేతన సవరణను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనకు పెన్షన్ మంజూరు చేస్తూ ఒక అధికారిక ఉత్తర్వు జారీ చేస్తారు. దీన్నే మనం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా పీపీఓగా పిలుస్తాము. ఇది కేవలం ఒక కాగితం ముక్క కాదు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి తన శేష జీవితంలో లభించే ఆర్థిక భరోసాకు ఇది ఒక తిరుగులేని సాక్ష్యం వంటిది పీపీఓ. పాఠశాలల విద్యార్థులకు టీసీ ఎంత ముఖ్యమో, అలాగే ఉద్యోగులకు సర్వీస్‌లో ఉన్నప్పుడు వారికి సర్వీస్ రిజిస్టర్ ఎంత ముఖ్యమో, రిటైర్ అయిన పెన్షనర్స్‌కి పీపీఓ అంతకంటే 100 రెట్లు విలువైనది. ఈ పత్రాన్ని మనం ప్రాణాపాతంగా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మనకు అందే ప్రతి రూపాయి కూడా ఈ డాక్యుమెంట్ పైన ఆధారపడి ఉంటుంది. అసలు ఈ పీపీఓ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అని మనం లోతుగా ఆలోచిస్తే అందులో ప్రధానమైనది కుటుంబ భద్రత. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారి జీవిత భాగస్వామికి లేదా అర్హులైనటువంటి వారసులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కావాలనంటే ఈ యొక్క ఒరిజినల్ పీపీఓను ట్రెజరీ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది. ఇది లేకపోతే కుటుంబ సభ్యులు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా కొంతమంది ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కూడా తమ అనుభవం దృష్ట్యా ఇతర ప్రభుత్వ విభాగాల్లో కన్సల్టేటివ్‌గానో లేదా ఇతర పోస్టుల్లోనో తిరిగి చేరవచ్చు. అటువంటి సమయంలో వారి యొక్క గౌరవ వేతనాన్ని లేదా జీతాన్ని నిర్ణయించడానికి ఈ యొక్క పీపీఓ ప్రామాణికంగా అయితే మారుతుంది. పాత వేతనం మరియు పెన్షన్ వివరాల ఆధారంగానే కొత్త పే ఫిక్సేషన్ జరుగుతుంది కాబట్టి ఇది చాలా అవసరము. ఈ యొక్క పీపీఓ డాక్యుమెంట్‌ను మనం నిశితంగా గమనిస్తే అందులో ఉన్న కొన్ని కీలకమైన వివరాలను నిక్షిప్తమై ఉంటాయి. మొదటగా పెన్షనర్ పేరు మరియు పుట్టిన తేదీ స్పష్టంగా ఉంటాయి. వీటితో పాటు వారి జీవిత భాగస్వామి పేరు, పుట్టిన తేదీ కూడా ఖచ్చితంగా నమోదు చేయబడి ఉంటాయి. ఈ యొక్క పీపీఓలో ప్రధానంగా 3 విభాగాలు కనిపిస్తాయి. మొదటిది సర్వీస్ పెన్షన్, రెండోది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, మూడోది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్. ఈ మూడింటిలో ఎదురుగా ఎంత మొత్తం చెల్లించాలో అంకెలతో సహా వివరంగా అయితే ఉంటుంది. సర్వీస్ పెన్షన్ అంటే ఏమిటి? ఒక ఉద్యోగి చేసిన మొత్తం సర్వీస్ కాలం మరియు రిటైర్మెంట్ సమయంలో ఉన్న బేసిక్ పే ఆధారంగా దీనిని నిర్ణయిస్తారు. పెన్షనర్ జీవించి ఉన్న కాలం ఈ యొక్క బేసిక్ పెన్షన్ అనేది అందుతూ ఉంటుంది. దీనికి అదనంగా ప్రభుత్వం ప్రకటించే కరువు భత్యం, డీఆర్ అలాగే ఇతర అలవెన్స్‌లు కూడా తోడవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు చేసిన ప్రతిసారి ఈ యొక్క సర్వీస్ పెన్షన్ కూడా సవరించబడుతుంది. తద్వారా పెన్షన్ మొత్తం అనేది పెరుగుతుంది. ఇక ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ విషయానికి వస్తే ఇది ఒక రకమైన అదనపు భరోసా. ఒక సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు వారి కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఉండటానికి ప్రభుత్వం కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ అంటే పెన్షనర్ బ్రతికి ఉన్నప్పుడు ఎంత తీసుకునేవారో అంత అందజేస్తుంది. సాధారణంగా పెన్షనర్ మరణించిన తర్వాత 7 ఏళ్ల వరకు లేదా ఆ వ్యక్తికి 60 ఏళ్ళు నిండే వరకు ఏది ముందైతే అంతవరకు ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారు. ఈ కాల పరిమితి ముగిసిన తర్వాత అది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్‌గా మారుతుంది. ఇది బేసిక్ పెన్షన్‌లో సుమారు 30% అయితే ఉంటుంది. ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా డీఆర్, ఐఆర్ వంటి సదుపాయాలు వర్తిస్తాయి. అలాగే పెన్షనర్లు 80 ఏళ్ళు దాటిన తర్వాత వారికి వచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా ఈ యొక్క పీపీఓలో ఉన్న పుట్టిన తేదీ ఆధారంగానే లెక్కిస్తారు. ఒకవేళ మీ యొక్క పీపీఓలో మీ పేరు గాని, మీ జీవిత భాగస్వామి పేరు గాని లేదా
పుట్టిన తేదీలు గానీ తప్పుగా ఉంటే పరిస్థితి ఏమిటి అంటే, ఇది చాలా సీరియస్ విషయం. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పీపీఓ చేతికి రాగానే మన వివరాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా? లేదా? అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ తప్పులేమైనా ఉన్నట్లయితే, మనం చివరగా పనిచేసిన కార్యాలయం ద్వారా ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి 10థ్ క్లాస్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి జిరాక్స్ కాపీలను జతచేయాలి. అవసరమైతే ఒక నోటరీ అఫిడవిట్ కూడా సమర్పించి ఒరిజినల్ పీపీఓను వెనక్కి పంపిస్తే వారు సరిచేసి కొత్త పీపీఓను మనకు జారీ చేసి పంపిస్తారు. పెన్షన్ వచ్చిన తర్వాత కొంతమంది తమ జీవిత భాగస్వామి పేరు మార్చుకోవచ్చు. లేదంటే పొరపాటున సరిదిద్దుకోవచ్చు. పొరపాట్లేమైనా ఉంటే అటువంటప్పుడు గెజెట్ పబ్లికేషన్ మరియు దినపత్రికలో ప్రకటన ఇచ్చి ఆ యొక్క ఆధారాలను కార్యాలయంలో సమర్పించి పీపీఓలో మార్పు చేయించుకోవాలి. ఒకవేళ పొరపాటున మీ యొక్క పీపీఓ డాక్యుమెంట్ పోతే అంటే దొంగతనం జరిగినా లేదా అగ్ని ప్రమాదంలో కాలిపోయినా వెంటనే మీరు కంగారు పడకుండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి. ఆ కాపీతో పాటు ఒక అఫిడవిట్‌ను జతచేసి పెన్షన్ శాంక్షన్ అథారిటీ ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపితే వారు మనకు డూప్లికేట్ పీపీఓను మంజూరు చేస్తారు. ఉద్యోగి విరమణ తర్వాత ఉద్యోగ విరమణ అంటే రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలి అని అంటే పీపీఓ అనే ఆయుధం మన దగ్గర పటిష్టంగా, ఖచ్చితంగా ఉండాలి. అంటే స్పష్టంగా డీటెయిల్స్ అన్నీ గూడా. ఇది చాలామంది పెన్షనర్లు కేవలం తమకు గ్రాట్యుటీ వచ్చింది కదా! కమ్యుటేషన్ డబ్బులు పడ్డాయా అని మాత్రమే చూసుకుంటారు. కానీ వీటన్నిటికి మూలాధారమైనటువంటి పీపీఓ బుక్‌లెట్‌ను పరిశీలించడం మర్చిపోతూ ఉంటారు. అందుకే ప్రతి పెన్షనర్ కూడా తన పీపీఓలోని ప్రతి అక్షరాన్ని సరిచూసుకోవడం అత్యంత ముఖ్యము. ఇకపోతే పీపీఓ యొక్క ప్రాధాన్యత ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఇది పెన్షనర్లకు ఒక లైఫ్ డాక్యుమెంట్ వంటిది. విద్యార్థులకు టీసీ, ఉద్యోగులకు ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ ఎలాంటిదో అలాంటిదనమాట. సో, పీపీఓలో మనకు 3 రకాల పెన్షన్‌లుంటాయి. సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్. అందులో వాటి ఎదురుగా ఎంత వస్తుంది, ఎప్పటి వరకు ఎంత వస్తుందని కూడా రాసిపెట్టి ఉంటుంది. అలాగే వివరాలను చూసుకోండి. పీపీఓ చేతికి రాగానే మన పేరు, స్పౌస్ నేము, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండాలి. తప్పులేమైనా ఉంటే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పొందేటప్పుడు ఇబ్బందులొస్తాయి. సవరణ ప్రక్రియ ఏమైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే మీరు 10థ్ క్లాస్ సర్టిఫికేట్, ఆధారు, అఫిడవిట్‌లో ఏజీ ఆఫీస్ ద్వారా సరిచేయించుకోవచ్చు. పోతే ఏంటంటే పీపీఓ పోతే పోలీస్ ఎఫ్ఐఆర్ మరియు అఫిడవిట్ ద్వారా డూప్లికేట్ పీపీఓ పొందవచ్చు. సో, ఒరిజినల్ పీపీఓని ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంచుకోవాలి. మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలను విడిగా దాచుకోవాలి. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అనేది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక హక్కులను తెలిపే ఒక అత్యంత కీలకమైన పత్రము. ఇది పెన్షనర్ బ్రతికున్నంత కాలం మరియు వారి తదనంతరం వారి కుటుంబానికి ఆర్థిక భరోసానైతే కల్పిస్తుంది. ఇందులో ఉండేటటువంటి వివరాల ఆధారంగానే పెన్షన్ మొత్తాలు, పెరుగుదల మరియు ఇతర ప్రయోజనాలు నిర్ణయించబడతాయి. కాబట్టి పీపీఓలోని వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ దాన్ని అత్యంత జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ప్రతి ఒక్క పెన్షనర్ యొక్క బాధ్యత. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.